తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం రోటరీ క్లబ్ కృషి అభినందనీయమని భీమవరం ఆల్ వర్కర్స్ అసోసియేషన్స్ నాయకులు అన్నారు. ఆదివారం ఉదయం భీమవరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సుందరీకరింపబడుతున్న రోటరీ క్లబ్ సూర్యకృష్ణ పార్క్ ఎడ్వర్డ్ ట్యాంక్ పనులను భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్, మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్, ఆర్యవైశ్య వర్తక సంఘం, జనసేన నాయకులు, పట్టణ ప్రముఖులు పరిశీలించి వివిధ సూచనలు అందజేసి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గుండు కిషోర్ మాట్లాడుతూ, మిత్రులు జూపూడి సంజయ్ యుఎస్ఏ విరాళంతో సుమారు 55 లక్షల భారీ ప్రాజెక్టు రోటరీ జూపూడి సూర్యకృష్ణ పార్క్ ఎడ్వర్డ్ ట్యాంక్ సుందరీకరణను చేపట్టామని, 80% పనులు పూర్తయ్యాయని, గ్రీనరీ, లైటింగ్ పూర్తి చేయాలన్నారు. ఇతర క్లబ్స్, పట్టణ ప్రముఖుల సహకారం అందించాలన్నారు. ట్రెజరర్ బోండా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ భాస్కర్ రామ్ 7.5 లక్షలు పార్కుకి అందజేశారని, జూపూడి సంజయ్ భూరీ విరాళం అందజేశారని, మున్సిపాలిటీ కరెంటు ఏర్పాటు చేస్తోందన్నారు. గ్రీనరీకి, మెయింటెనెన్స్ కు వివిధ క్లబ్లు, ప్రముఖులు, రాజకీయ నాయకులు సహకారం అందించాలని అన్నారు. కాఫీ క్లబ్ ప్రెసిడెంట్ బోండా రాంబాబు, మార్నింగ్ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వడుపు గోపి, ఇంటర్నేషనల్ వాకర్స్ కోఆర్డినేటర్ బోండా శ్రీరామ్, ఆల్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నడింపల్లి మహేష్ కుమార్, ఆర్యవర్తక సంఘ అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, కారుమూరి సత్యనారాయణమూర్తి, జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ, పార్క్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. ప్రముఖ దాత జూపూడి విశ్వనాథ్ మాట్లాడుతూ, సంజయ్ ద్వారా పూర్తి పనులకు సహకారం అందిస్తామన్నారు. క్లబ్ సెక్రటరీ షేక్ బాబాజీ సాహెబ్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న పార్క్ గ్రీనరీ నిమిత్తం వివిధ అసోసియేషన్స్, ప్రముఖులు, రాజకీయ నాయకులు సహకారాలు అందజేయుచున్నందుకు భీమవరం రోటరీ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూపూడి విశ్వనాథం, ప్రసాద్, ఓలేటి శ్రీనివాస్, కనగర్ల కిషోర్, గుండు గిరి, గుండు సిదిర్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఇక్కడికి వచ్చిన ఎంతో మంది మహోన్నతులు వచ్చారు, పెద్ద పెద్ద వారు అందరూ కూడా మీరు కూడా మీ చేయి కూడా ఇస్తే మంచి క్లాప్స్ వస్తుంది అది. కాబట్టి దానికి చేయూతనిస్తారని ఈ రోజుల్లో హాస్పిటల్ దగ్గర ఎంతోమంది అనారోగ్యంతో వెళ్తున్నారు. ఈ యొక్క కాఫీ క్లబ్ కానివ్వండి, మార్నింగ్ వాకర్స్ కానివ్వండి, ఈ యొక్క వాకర్స్కి ఇప్పుడు సరైన భీమవరంలో ఒక డిఎన్ఆర్ రోడ్ ఉంది, రోజన్ ఉంది, తర్వాత మాది ఇక్కడ వీరం పార్క్ ఒకటి ఉంది. కానీ ఇలాంటి హార్ట్ ఆఫ్ ద టౌన్ ఇది భీమవరానికి. ఇలాంటి దాంట్లో ఎడ్వర్డ్ ట్యాంక్ దగ్గర ఈ వాకింగ్ ట్రాక్ ఎంతోమందికి, మనందరికీ కూడా ఆరోగ్యానికి పెంపొందించి ఈ యొక్క ఎంతో ఆరోగ్యాలతోటి మన జీవితాన్ని గడపడానికి ఈ యొక్క పార్కు బాగా ఉపయోగపడుతుందండి. భీమవరంలో గ్రీనరీగా తయారు చేయడానికి కానీ, ఇతర ప్రాజెక్ట్స్ కానీ ఒక 5-6 ప్రాజెక్టులు సెలెక్ట్ చేసి పెట్టారు. ఆ పెట్టినప్పుడు ఏం చేశారంటే, నాకు తెలిసినంత మటుకి ఈ రోటరీ క్లబ్, ఇక్కడ మన ఎడ్వర్డ్ ట్యాంక్ ప్రాజెక్టు చాలా మేజర్ ప్రాజెక్టు కిందే వచ్చిందండి. వచ్చేటప్పుడు సరే కలెక్టర్ గారు, కమిషనర్ ఇద్దరు కూడా ఆలోచించి మమ్మల్ని పిలిచారు. ఒక 5-6 రోజులు వెళ్ళినప్పుడు మీరు ఈ వర్క్ చేయాలని అన్నారు. మాకు చాలా సభ్యులు తప్పండి అమ్మా, ఏంటంటే మీరు చేయగలరు, పర్వాలేదు, మీరు చేసే 2 పనులు చాలా బాగా ఉన్నాయి, మాకు నచ్చింది, అది మీకు ఈ వర్కప్ చెప్పాలని మా బాధ్యతగా తీసుకున్నాం, మీరు చేయండి, మీ వెనకాల మేము ఉంటామండి అని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు పేపర్ తీసుకొని చేతిలో పెట్టారు. కానీ ఇది చక్కగా తీసుకొచ్చారు. తర్వాత దీంట్లో ఎన్ని శ్రమలు పడ్డారో నాకు తెలుసు, ఎందుకంటే నేను సుబ్బారావు గారిని చూసివ్వండి, కిషోర్ని మెచ్చుకోవచ్చు. కిషోర్ కూడా చాలా ఓపికగా, అంటే చిరునవ్వుతోటి అన్ని అలా చేయడం అన్నది గ్రేట్. భీమవరంలో కూడా మన ఊరికి ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను తన్ని కోరటం జరిగింది. ఇమీడియట్గా చెప్పు, నువ్వు ఏం చేస్తే బాగుంటుంది చెప్పు అని అంటే, ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు అన్నింటికి 15 ఇంజనీరింగ్ కాలేజీలకి వెళ్ళి అక్కడ సర్వే చేయటం జరిగింది సంజయ్తో పాటు. ఇక్కడ చాలామంది బయటికి వెళ్ళి అబ్బాయిలేంటి కొంతమంది బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి ఇంట్లో పంపించక కారణాలు రకరకాలు ఇవి ఉన్నాయి. సో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ చిన్నగా ఇక్కడే పెడితే బాగుంటుంది అనే తనకి ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది. సో వెంటనే ఈ 2 సంవత్సరాలు కాలం నుంచి తను ఆలోచించి రీసెంట్గా మొన్న 14వ తారీఖున మన విష్ణు కాలేజ్ వాళ్ళు, విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో ఇలాగ సంజయ్కి సాఫ్ట్వేర్ కంపెనీ పెడతానికి ఒక చోటు ఇచ్చారు, ఒక బిల్డింగ్ ఇచ్చారు. అక్కడ సభాముఖంగా మేము మీకు చెప్పేది ఏంటంటే, మా డయాస్ మీద మా సభ్యులందరినీ సంప్రదించి ఆ మొక్కల్లో మా వంతు పాత్ర కూడా మేము మీకు సహకారం చేస్తామని, దానికి ఎన్ని మొక్కలు అనేది నేను చెప్పలేను, అది కిషోర్ గారికి మేము ఇన్ని మొక్కలు ఇస్తామని మేము డిక్లేర్ చేస్తామని. ఆరోగ్యం అనేది నడవండి, నడిపించండి అనే దానికి
మనం అందరినీ కూడా ఏ రకంగా ఎంకరేజ్ చేయాలంటే ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి. కాబట్టి అటువంటి ఆరోగ్యవంతులు ఎక్కడైనా ఉండాలంటే అందరికీ ఆరోగ్యం అవసరం. కాబట్టి అందరికీ అందుబాటులో ఈ 1 టౌన్లో ఇటువంటి ఈ పార్క్ అనేది చాలా అవసరం. కాబట్టి మరి ముందుకొచ్చిన దాతలతో ముందుకొచ్చిన జూపూడి విశ్వనాథం గారు అబ్బాయి జూపూడి సంజయ్ సహకారంతో మరి రోటరీ క్లబ్ వారి ప్రోత్సాహంతో ఈ వాకర్స్ పార్క్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా. చాలా ఖర్చు ఉన్నదండి. మొక్కలు మెయింటెనెన్సు, నీళ్లు, వాటరు, కరెంటు ఇవన్నీ పెట్టాలి. ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్ వేసేసిన దాకా బాగానే ఉంటుంది, వేసిన తర్వాత సుమంతా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నాకు కనబడుతున్నది అదే ఇక్కడ కనబడుతుంది. గోళ్ళు గేళ్ళు అన్నీ సిమెంట్ పని అంతా అయిపోయింది, బాగానే ఉన్నది. ఇంకా కొంచెం కొంచెం వర్క్లు ఉన్నాయి, చేసేస్తారు. ఈ మొక్కలు పెంచడం అనేది చాలా కష్టమైన విషయం, దాన్ని మెయింటైన్ చేయడం అనేది ఇంకా కష్టమైన విషయం. మళ్ళా ఇవాళ మరి ఇక్కడ పెట్టిన బోర్డులను చూస్తే మళ్ళీ రోటరీ క్లబ్ అనేది ఒకటి ఉంది. సమాజానికి సేవ చేసే క్లబ్బుల్లో ఒక క్లబ్బు, ఈ రోటరీ క్లబ్ వాళ్ళు ఏదో చేస్తారు అనేది తెలియజేయడానికి మరి కృషి చేసిన రోటరీ క్లబ్ వాళ్ళని, దాన్ని సపోర్ట్ చేసిన సంజయ్ని మనం అభినందించాలి. ఇక్కడ గ్రీనరీ కోసమని మొక్కల కోసం అందరినీ అడుగుతున్నారు. ప్రభుత్వం మొక్కలు పంపిణీ చేస్తుంది. మీరు మున్సిపాలిటీ వారికి కాగితం పెట్టండి, తప్పనిసరిగా అది ఎదకు నడిపించి నేను మొక్కలు ఇప్పించగలను. తప్పనిసరిగా మొక్కలు ఇప్పిస్తాను. ఒక పార్కు తయారు చేయడం అనేది కష్టపడి ఎంతో కొంత 5 ఏళ్లకో 4 ఏళ్లకో చేసి ఇవ్వడం మనకు కష్టమేం కాదు, కానీ దాన్ని మెయింటైన్ చాలా కష్టం. మరి శాశ్వతంగా మరి వర్కర్ని పెట్టి మరి దీనికి చక్కగా గ్రీనిష్గా దీన్ని తయారు చేసి వాటరింగ్ చేసి దీన్ని మెయింటైన్ చేస్తేనే ఈ పార్కు ముందు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. వినాయక చవితి 19వ వార్షికోత్సవం సందర్భంగా భీమవరం నర్సయ్య అగ్రహారం 4వ వార్డులోని గరువు వీధి నందు అమ్మ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరి దేవి మాట్లాడుతూ చవితి ఉత్సవాలు సాంప్రదాయబద్దంగా జరుపుకోవాలని, ఆర్భాటాలు తగ్గించుకుని ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని, కార్యక్రమంలో అన్న సమారాధన ప్రధానమైందని అన్నారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సమారాధనలో 1000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. అనంతరం అమ్మ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి శివరామరాజు, వెన్నకోట వినాయక్, కొత్తపల్లి శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు, దాసరి సునీల్, వేణం రామలక్ష్మణ్, మద్దాల దుర్గారావు, చెరుకువాడ నిర్మల తదితరులు పాల్గొన్నారు. భీమవరం నర్సయ్య అగ్రహారం ఈ 4వ వార్డులో వినాయక వార్షికోత్సవాలకి అన్నదానం ప్రారంభించడానికని ఇక్కడికి వచ్చాను నేను. ఈ వార్షికోత్సవంలో చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఈ 4వ వార్డు ఈ వినాయక ఉత్సవాలు, ఈ వినాయకుడు ప్రజలందరూ ఇక్కడ ఈ 4వ వార్డు అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ 4వ వార్డు గ్రామస్తులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ నా శ్రీనివాస్ వర్మ గారి విజయానికి కృషి చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నర్సయ్యగ్రహం 4వ వార్డులో శ్రీ అమ్మ ఫ్రెండ్ సర్కిల్ కింద అమ్మ ఫ్రెండ్ సర్కిల్ని ఏర్పాటు చేసుకుని గత 19 సంవత్సరాలుగా శ్రీ వినాయక సిద్ధి వినాయక వార్షికోత్సవం చేస్తున్నాం. ఈ వార్షికోత్సవాలకి వర్మ గారు 34 సంవత్సరాలు బీజేపీ కార్యకర్తగా పనిచేస్తే 18 సంవత్సరాలు మా వాటా ఉందండి. 18 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా సార్ గారు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అవ్వాలి మనస్ఫూర్తిగా దేవుడికి పూజలు చేసాం. మా పూజలు ఫలించి, మేడం గారి పూజలు ఫలించి అనుకున్న దానికని ఎక్కువగా భగవంతుడు మాకు వరాన్ని ఇచ్చాడు. భీమవరం నర్సయ్య అగ్రహారం 4వ వార్డులో మరి ఇక్కడ గరువు వీధి ప్రతి సంవత్సరం కూడా 19వ సంవత్సరం అనుకుంటా ఈ వినాయక చవితి అమ్మ ఫ్రెండ్ సర్కిల్ అని ఏర్పాటు చేసుకుని వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా పూజా కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, మరి ఈ కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి అన్న సమారాధనకి ప్రాముఖ్యత ఇవ్వడం, మరి ప్రతి సంవత్సరం కూడా వర్మ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, గత 2 సంవత్సరాల నుంచి కూడా మేడం గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే మరి ఎంత అదృష్టం అంటే
మన రాష్ట్రంలో ఉన్నటువంటి అదృష్టం ఎక్కడ ఉందంటే నరసాగ్రహంలో ఉంది. మరి అటువంటి కేంద్ర పదవి చేపట్టినటువంటి భూపతిరాజు శ్రీనివాసవరం గారు సత్యమణి గారు ఈరోజు కార్యక్రమాన్ని అన్న సంవర్ధన కార్యక్రమం స్వయంగా వచ్చి ప్రారంభిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఆదివారం హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. కార్డియాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ, ఆంకాలజీ, హెమటాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో ప్రముఖ వైద్యులు రోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కొళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, చింతలపాటి బంగారాజు, బండి రమేష్ కుమార్, గంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ తరఫున మన భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు గుండెకి సంబంధించిన జబ్బులు ఈ మధ్యలో కాలంలో ఎక్కువ అవుతున్నాయి, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత. కాబట్టి అందరూ ఇక్కడ మన క్యాంప్లో ఈసీజీ, షుగర్, 2D ఎకో, అలాగే బోన్ మ్యారో డెన్సిటీ టెస్ట్ ఇవన్నీ చెక్ చేస్తున్నాము. సో తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేసిన అందరికీ మా ధన్యవాదాలు. సో ఈరోజు ఇక్కడ స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అన్ని రకాల స్పెషాలిటీ డాక్టర్స్ హైదరాబాద్ నుంచి వచ్చారండి. ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, ఆంకాలజీ, క్యాన్సర్ స్పెషలిస్ట్, రుమటాలజీ, కీళ్ళవాతం సంబంధించిన స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్, ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ వచ్చారు, లివర్ స్పెషలిస్టులు వచ్చారు. అంటే ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఏజ్ పైపడుతున్న కొద్దీ కోవిడ్ తర్వాత ఈ హార్ట్ సంబంధించిన ఇవి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడము, లంగ్ సంబంధించిన ప్రాబ్లం ఎక్కువ అవుతున్నాయి. బట్ అలాగే ఇక్కడున్న ప్రజల్లో కూడా మోకాళ్ళు, కీళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను డాక్టర్ శశికాంత్ అండి, ఆర్థోపెడిక్ సర్జన్. నేను భీమవరం రెగ్యులర్గా వస్తుంటాను ఇక్కడ. ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ థర్డ్ థర్స్డే రాధాకృష్ణ నేత్రాలయంలో. ఇక్కడ నేను చూసే పేషెంట్లో కూడా ఆర్థోపెడిక్ సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్ రానే వాళ్ళ కోసం ఈ క్యాంప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఉన్న పరిస్థితులు మనం ఇక్కడ స్క్రీన్ చేసి ఏమన్నా మెరుగైన ట్రీట్మెంట్ అవసరం ఉంటే వాళ్ళని హైదరాబాద్కు రావాలని ఆ ఉద్దేశంతో మెయిన్గా క్యాంప్ చేయడం అయింది. సో దట్ మనం ఇక్కడున్న వాళ్ళల్లో ఈ రోగాల్లో ఇనీషియల్ స్టేజెస్లోనే దాన్ని గుర్తుపట్టడం, దానికి సరైన ట్రీట్మెంట్ అందించడం మెయిన్ ఉద్దేశం. ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోలేని వాళ్ళు, హైదరాబాద్కి రావాల్సిన వాళ్ళు, కొంత మెరుగైన ట్రీట్మెంట్ రాని వాళ్ళు కూడా హైదరాబాద్ స్టార్ హాస్పిటల్కి వచ్చేస్తే అక్కడ మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తాం. స్టార్ హాస్పిటల్ ప్రస్తుతానికి బంజారాహిల్స్లో మెయిన్ హాస్పిటల్ ఉంది 15 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నానక్రమ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా కొత్త హాస్పిటల్ ఒకటి ప్రారంభించాం. అది కూడా స్టార్ట్ అయ్యి ఒక 1.5 year అయింది. అక్కడ కూడా ఇక్కడున్న స్పెషాలిటీస్ డాక్టర్లు ఎవరెవరు ఉన్నారో అందరూ ఉంటారు. సో కాబట్టి అక్కడ కూడా అవసరం ఉన్న వాళ్ళు వచ్చి ఆ మెరుగైన సేవలు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. భీమవరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ మాజీ చైర్మన్ నాచు వెంకట్రామయ్య విగ్రహం వద్ద సుందర్వనం నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి వారి కుటుంబం ముందుకు వచ్చారు. నాచు వెంకట్రామయ్య 110వ జయంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, అభిమానుల ఆధ్వర్యంలో వెంకట్రామయ్య విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామయ్య కుమారులు నాచు మురళి మాట్లాడుతూ వెంకట్రామయ్య కుమారులుగా ఎంతో గర్విస్తున్నామని అన్నారు. మాజీ కౌన్సిలర్ సుంకర బాబురావు, సుంకర మంగతాయారు, నాచు శ్రీవల్లి, కాళీశేఖర్,
నల్లం లోకనాథం, బీవీఆర్ హనుమంతరావులు మాట్లాడుతూ నీతికి నిజాయితీకి మారుపేరుగా వెంకట్రామయ్య 6 దశాబ్దాలు ప్రజాసేవలో జీవితం గడిపారని అన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ విగ్రహం వద్ద పార్కు నిర్మాణం జరిగిందని, కానీ అసంపూర్తిగా ఉందని, సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి వారి కుమారులు మురళిని కోరగా వెంటనే స్పందించి సహకరిస్తామని తెలిపారన్నారు. రాష్ట్ర మున్సిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ కృష్ణమోహన్, రిటైర్డ్ ఉపాధ్యాయులు హనుమంతరావు, అయ్యంగారు, ఏఐటియుసి నాయకులు చెల్లబోయిన రంగారావు, నాచు, సుంకర, కాళీ, పసల, వారి కుటుంబ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. విగ్రహం పెట్టడానికి వెంకటేశ్వర స్టేషన్ చాలా గొప్ప కృషి. దానికి ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇదంతా కూడా ఇలా ఉంది, మరి దీన్ని కాస్త గార్డెనింగ్ చేసి చక్కగా ఏదైనా దేశ నాయకులు బొమ్మలు పెడితే, ఈ మున్సిపల్లో వాళ్ళు కమిషనర్ గారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ దేశ నాయకుల బొమ్మలు ఇలా పార్కింగ్ పడితే ఎవరన్నా లోపలికి వచ్చి కూర్చోడానికి అవకాశం ఉంటుంది. గారి చరిత్ర గురించి చెప్పడానికి అలాంటి సరిపోదు. అయినప్పటికీ కూడా ఈ శాశ్వతంగా కుటుంబ సభ్యులు మీ నాన్నగారి పేరులో ఉండిపోవాలంటే ఆయన చిన్నే నువ్వు కంపల్సరీ ఆ గార్డెనింగ్కి అనుకుంటే చాలా బాగా చేయాలి. వెంకయ్యనాయుడు గారి బొమ్మ అలా కొంతమంది ఉంటాయి కదా చైర్మన్స్, దీంతో పెడితే చాలా బాగుంటుంది. లేకపోతే దేశ నాయకులు బొమ్మ పెట్టినా పర్వాలేదు. ఈ లాన్ చేసి చక్కగా మొక్కలు వేసి ఇవన్నీ పెడితే ఆ పెన్షన్ పెట్టి ఒక నాచంకరాయ పార్క్ అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ స్థలం అయింది, ఈ స్థలం సంపాదించింది ఆయన. కృష్ణమోహన్ చెప్పారు, నాగం సీతారామన్ శ్రీకొచ్చి అక్కడ పెద్ద నెంబర్. అయితే ఆ రోజుల్లో ఈ స్థలం ఇవ్వడం చాలా కష్టం. అయినా సరే ఎంత స్థలం సంపాదించారంటే, మరి వాడు కేజీఆర్ కాలేజీ నాచనాగర్ లేకపోతే అక్కడ లేదు. అటువంటి పరిస్థితి ఆ నాచనాగర్ కదిపోయింది. అప్పుడు కదిపితే అది ఇవాళ మహావృష్టి అది ఎవరు చెప్పుకోరు వాళ్ళు. అంచేత గోవిందరావు గారు కాలేజీ పెట్టుకున్నాడు వాస్తవం. దాన్ని పురస్థాపన చేసినప్పుడు కావాలి. ఆ పురస్థాపన చేసి నిత్య మహోన్నత వ్యక్తి నాచనాగర్ గారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ పాలకవర్గం ₹1,00,000 విరాళాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించడం అభినందనీయమని అన్నారు. బుడమేరు పొంగి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. 20 డివిజన్లు సర్వనాశనం అయిపోయినాయి. 8 అడుగుల లోతు నీరు వచ్చి కట్టుబట్టలతోటి జనం బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వారి ఆర్తనాదాలను చూసి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా యావత్తు సహాయ నిధికి కలెక్ట్ చేసి వారికి సహాయం అందించడం జరుగుతుంది. మన భీమవరం నియోజకవర్గం నుంచి కూడా ₹1 కోటి కలెక్ట్ చేసి వరద బాధితులకు అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా వివిధ సంఘాలు, వివిధ నాయకులు, ప్రజలు అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చి వారు సహకరిస్తున్నారు. ఈరోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వారు ఆటో నగరం కోఆపరేటివ్ ఇండస్ట్రీ ఎస్టేట్ వారి ఆధ్వర్యంలో వారు ఈరోజు ₹1,00,000 ఈ వరద బాధిత సహాయార్థం ఇవ్వడం జరిగింది. ఆటో నగరు మరియు ఏపీ ఇండస్ట్రీస్ మహిళా వారి సౌజన్యంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు పులపర్తి అంజిబాబు గారు తలపెట్టిన కార్యక్రమానికి వరద బాధితుల సహాయార్థం మా వంతు సహకారం చేస్తాం. ఆకివీడు బుధవారం మార్కెట్ కళ్యాణ రామాలయం వీధి శ్రీ వరసిద్ధి వినాయక అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దీనిలో భాగంగా ఆదివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. అన్న సమారాధన ప్రారంభించిన మాజీ ఏఎంసీ చైర్మన్ షేక్ రసూల్ బీబీ హుస్సేన్లు మాట్లాడుతూ భక్తులు, దాతల సహకారంతో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి అన్న సమారాధన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కోమటి సుబ్రహ్మణ్యం, కోమటి రాంబాబు, షేక్ అమీర్, షేక్ మీరావల్లి, పిట్టా సురేష్, ప్రభు, బాబీ, రాము, చైతన్య, లోకేష్, సాయిబాబాతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గుడి వద్ద ఇవాళ ఈరోజుని నవరాత్రులు ఉత్సవాలు పెట్టుకున్నాం. నవరాత్రులు కూడా పూజా కార్యక్రమాలు మాకు బాగా భక్తి శ్రద్ధలతో చేసి ఈ రోజుని అన్న సందర్భం పెట్టడం జరిగింది. ఈ అన్న సందర్భానికి వందలాది మందిగా జనం వచ్చి అందరూ కూడా తీర్థప్రసాదం తీసుకుని వెళ్ళారు. స్వామివారి ఆశీస్సులు అన్ని కులాలు, మతాలు అతీతంగా అందరూ కూడా కలిసి ఉండి ఆ దేవుడు ఎప్పుడు కూడా అందరినీ కూడా చూడాలని మనస్ఫూర్తిగా మా ఇదిలో ఎప్పుడు కూడా కార్యక్రమాలు ఎలా జరుగుతాయని ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటా. వినాయక చవితి ఇవాళ జరిగినందుకు అందరికీ వచ్చి తిన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సార్.
వినాయక చవితి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం మహోన్నత కార్యక్రమమని లోక శాంతిని కోరుతూ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అన్నదానం నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లిడి తిరుమలరావు బాబీ అన్నారు. భీమవరం పట్టణం 18వ వార్డు పేరంటాల చెరువుగట్టు వద్ద నవచైతన్య ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులు దాతల సహకారంతో 3000 మందికి అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఎరంశెట్టి రాజేష్, శివప్రసాద్, ఆదిత్య, బాబీ, అడబాల కృష్ణలు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా గణేశోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, భక్తులకు అన్న సమారాధన నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు విచ్చేశారని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, పత్తి హరివర్ధన్, ఎరంశెట్టి శివకృష్ణ, అప్పారావు, లక్ష్మణ్, నవచైతన్య ఫ్రెండ్స్ సర్కిల్ ఉత్సవ కమిటీ నాయకులు అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనుకూళ్ళలో పేరంటాల చెరువు దగ్గర 18వ వార్డులో అన్నదాన కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీళ్ళు 13వ సంవత్సరం 13 సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి ఉత్సవాలు చేసి అలాగే అందరూ కూడా ఈ ఫ్రెండ్ సర్కిల్లో అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తున చేస్తారు. దీనికి ఆయురారోగ్యాలు స్వామివారు ఈ మొత్తం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ జై గణేష. వరసిద్ధి వినాయక స్వామివారి 13వ వార్షికోత్సవాల్లో ఈరోజు 18వ వార్డు పేరంటాల చెరువుగట్టు వద్ద అఖండ అన్న సమారాధన కార్యక్రమం సుమారు 16 ఐటమ్స్తో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మా అన్నగారు మల్లిడి తిరుమలరావు బాబీ గారు ఆయన స్వహస్తాలతో అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రసాదం భక్తులందరూ విచ్చేసి ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి 13వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా వినాయక మహోత్సవంలో భాగంగా మరి ఈరోజు అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. మరి కమిటీ వారు ఎందుకంటే ఇది అన్న సమారాధన ఒక హిందూ రోజుల కింద ఒక పెళ్ళిళ్ళు మనం పెట్టాం. అలాగా అన్నీ కూడా ఎందుకంటే చాలా ఐటమ్స్ తోటి వచ్చిన భక్తులందరికీ కూడా మరి భీమవరంలో ఎక్కడ పెట్టని విధంగా పెట్టలేని విధంగా చాలా గొప్పగా పెడతా ఉన్నారు. ఇక్కడ మరి వారందరికీ కూడా గత 13 మరి దైవభక్తే కాకుండా మరి భీమవరంలో ఏదైనా ఎవరికైనా ఆపద వచ్చినా సరే మేమంటూ ఉన్నామని చెప్పి ఈ ఫ్రెండ్ సర్కిల్ తరఫున కూడా చాలా కార్యక్రమాలు చేయడం మరి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నవచైతన్య ఉత్సవం ద్వారా మరి వినాయకి ఉత్సవాలు చేస్తున్నారు. 11 రోజులు కంప్లీట్ చేసి మరి వచ్చిన అందరికీ అన్నదాన కార్యక్రమంలో చాలా 10 రకాల ఐటమ్స్ పెట్టి పెట్టిన ఈ వార్డులో చాలా బాగా చేస్తున్నారు. ఈ వార్డులో ఉన్న అందరికీ కూడా ఆ భగవంతుడు ఆ వినాయకుడి ఆశీస్సులు నిండు నూరేళ్ళ ఆశీస్సులతో వ్యాపారంలో కానీ రాజకీయ రంగంలో కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు భవిష్యత్తు తెలియజేస్తుంది. అలాగే రాజేష్ గారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమవరం నాచువారి సెంటర్ బేతనీపేట రోడ్లో శ్రీ వరసిద్ధి వినాయక 24వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. టౌన్ హాల్ ఉపాధ్యక్షులు ఇళ్లరాధ, అజ్జంపుడి బాబురావు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన ప్రారంభించారు. గత 24 సంవత్సరాలుగా గణేశోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ब्रह्मा ओम तत्पार्गो ओम तत्मा ओम तत्सत्यम ओम तत्सर्वम ओम तत्पुरो नमः
మిస్సం హాస్పిటల్ రోడ్ లో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి 24వ వార్షికోత్సవాల శుభ సందర్భంగా నవరాత్రుల పూజలు అందుకుని స్వామివారు ఎంతో రంగరంగ వైభవోపేతంగా ఊరేగింపు కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అనంతరం ఈ రోజున మా యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో అఖండ అన్నదాన కార్యక్రమం జరగబడుతున్నది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అఖండ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ వినాయక కమిటీ ఎప్పటి నుంచో బాగా చేస్తున్నారు, 24 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు. ఈ కమిటీ మా వరకు మేమైనా అడిగిన రోజు హెల్ప్ చేయడం వరకే తప్పితే ఆ కుర్రోళ్ళు బాగా చక్కగా చేసుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్ మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఏర్పడిందని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమాజ సేవలో ముందుండాలని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పీజీ సోషల్ వర్కర్స్ హెడ్, మాజీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ నిట్టల కిరణ్ చంద్ర అన్నారు. భీమవరం బీవీరాజ్ పార్క్ కావనలో శ్రీ విజ్ఞాన వేదిక ఆర్ఆర్డీఎస్ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఎన్ఎస్ఎస్ దినోత్సవ బ్రోచర్ను కిరణ్ చంద్ర ఆవిష్కరించారు. 3 రోజుల పాటు పట్టణంలో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కేజీఆర్ఎల్ కళాశాల సంయుక్త కార్యదర్శి ఆరేటి ప్రకాష్, న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యత ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ద్వారా వస్తాయని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 23న ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే అంజిబాబు నివాసం వద్ద 30 మంది ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరిస్తున్నామని, 24న ఆర్ఆర్డీఎస్ కళాశాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఆర్డీఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కాకుమాని శ్రీనివాసరావు, పి అమూల్యరావు, ఎస్కే చాన్ బాషా, ఏఎస్ఆర్ శాస్త్రి, చల్లారాము, పి రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. అన్ని కళాశాలల ఎన్ఎస్ఎస్ వింగ్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీ రంగసాయి గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఎన్ఎస్ఎస్ వారోత్సవాలను ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి కూడా భీమవరం పట్టణమే కాకుండా యావత్ జిల్లాలో కూడా ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలని రంగసాయి గారి యొక్క నేతృత్వంలో ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా నిర్వర్తించడం మాత్రం తెలిసిన విషయం. అట్ ది సేమ్ టైం ఏంటంటే రంగసాయి గారు 5 సంవత్సరాల పాటు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి ఎన్ఎస్ఎస్ అడ్వైజరీ మెంబర్గా పనిచేసి ఈ ఎన్ఎస్ఎస్ యొక్క ఖ్యాతిని ఒక ఆంధ్రప్రదేశే కాకుండా ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్లాల్సిన ఘనత శ్రీ రంగసాయి గారికి చెందుతుంది. ఎందుకంటే రంగసాయి గారు మొదటి నుంచి కూడా జనరల్గా ప్రతి కళాశాల ఏం చేస్తూ ఉంటుందంటే ఎన్ఎస్ఎస్ డే మాత్రం 24వ తేదీన చేసుకోవడం జరుగుతుంది. అయితే మన రంగసాయి గారు మాత్రం దీన్ని ఒక వారోత్సవాలుగా ఏర్పాటు చేసి అనేకమైనటువంటి కాంపిటీషన్స్, అనేకమైనటువంటి విద్యార్థులైనటువంటి నిబిడీకృతమైనటువంటి అంతర్గతంగా నిబిడీకృతమైనటువంటి స్కిల్స్ని బయటకు తీసుకొస్తూ మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం. 24 సెప్టెంబర్ నాడ మన జాతీయ సేవా పదవి దినోత్సవంగా జాతీయ స్థాయిలో జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని పురస్కరించుకుని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, అలాగే ఆర్ఆర్డీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో వారోత్సవాలుగా దీన్ని రంగసాయి గారు, అమూల్యరావు గారి ఆధ్వర్యంలో దీన్ని వారోత్సవాలుగా వివరాలు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వారోత్సవాల్లో ఇటు అందరూ కానీ లేదా దివ్యాంగులకు కానీ భద్రతకు కానీ సహకారం చేయడం, అలాగే విద్యార్థులను ప్రోత్సహించడానికి ఎస్ఐ రేటింగ్ కానీ, అలాగే విద్యార్థుల్ని ప్రోత్సహించే విధంగా స్పోర్ట్స్ కానీ ఇటువంటి అన్నింటిలో వాళ్ళని ప్రవేశం కల్పించడం చేయడం కాకుండా జాతీయ సేవ అనే భావాన్ని అందరూ ముఖ్యంగా యువతలో ప్రోత్సహించడం కోసం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ బ్రోచర్లు ఆవిష్కరించాం. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. ఇంచుమించు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ అందరినీ కూడా జాగృతం చేసి అనేక కార్యక్రమాలు ఈ వారోత్సవాలను కాకుండా ప్రతిరోజు కూడా మహానుభావుడు జయంతి, వర్ధంతి, ఈ స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ముఖ్యంగా రేపు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయ గారి చేతులుగా ఇంచుమించు 24 మంది ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి మేము సత్కారం చేస్తున్నాం. ఎల్లుండి ఆర్ఆర్డీఎస్ కళాశాలలో ముగింపు వేడుకలు ఉంటాయి. ఈ లోపుగా కూడా రేపు కొన్ని పోటీలు పెడతాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆర్ఆర్డీఎస్ కళాశాల వారి సహకారంతో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఉన్నది దానం చేయడం, ప్రజలకు సేవ చేయడమే పవన్ కళ్యాణ్ ఆలోచన. ఎమ్మెల్యే అంజుబాబు. రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు. భీమవరం 14వ వార్డు ముత్యవారి తోటలో శ్రీ గణపతి స్వామివారి 14వ వార్షిక మహోత్సవం సందర్భంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటె పాదసారథి. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25 నుండి 28 వరకు సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.